11వ అధ్యాయము 17వ వచనం. మైక్ పాస్ చేయండి. వేరే మైక్ దయచేసి ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లు అనెను. అమ్మా, అంత కలహాలకు గురి అయిన ఏ రాజ్యమైన నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ తీసుకొచ్చినాడు, చేతుల పైకి లేపండి, గట్టిగా లేపండి, నిండుగా లేపాలమ్మా. బైబిల్ చేతి తీసుకొచ్చినాడు. వెరీ గుడ్. చదవండి, అందరు కలిసి చదువుకుందామా? అందరు కలిసి 17వ వచనం 11వ అధ్యాయం. ఏంటి ఆయన పక్క ఉంటాను అడుగుతూ ఉన్నారు, అందుకే లేటుకి రాకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లూకా శుభవార్త 11వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామా? యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను. ఇక్కడి నుంచి అందరూ స్టార్ట్ చేయండి, ఓకేనా? అంత కలహాలకు గురి అయిన ఏ రాజ్యమైనా నాశనమగును. తర్వాత కలహాలకు గురి అయిన ఏ గృహమైనా. అర్థమైందా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఏ రాజ్యంలో అయితే గొడవలు ఉంటాయో, ఏ రాజ్యంలో అయితే కలహాలంటే గొడవలు అన్నమాట, గొడవలు ఉంటాయో ఆ రాజ్యం ఏమవుతుందట? కూలిపోతుందట. తర్వాత కలహాలు ఉండే కుటుంబం అట కూలిపోతుందట. అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్కా చెల్లెల మధ్య కావచ్చు, తోడు కోడల మధ్య కావచ్చు, ఆ గొడవలు ఉన్నప్పుడట ఆ కుటుంబం అట శిథిలమైపోతుందట, ఆ కుటుంబం అట నాశనం అవుతుందట, ఆ కుటుంబము ఎక్కువ కాలము నిలబదట. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుని బిడ్డలారా, కుటుంబంలో కలహాలు అనేవి చోటు చేసుకోకూడదు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే కుటుంబంలో కలహాలు రావటానికి కారణాలు ఏంటి? డబ్బు, ఓకే. ఇంకా తర్వాత చెప్పండి, పర్వాలేదు. మొదటిది డబ్బు. కుటుంబ జీవితాలు జీవించేది మీరే, నేను కాదు. మరి చెప్పండి, ఎందుకు గొడవలు భార్యాభర్తల మధ్య? ఎందుకు గొడవలు అత్తాకోడల మధ్య? ఎందుకు గొడవలు తల్లి కొడుకుల మధ్య? ఎందుకు గొడవలు? ఎందుకు చెప్పండి? అనుమానం. వెరీ గుడ్. ఇంకా ప్రార్థన లేకపోవటం. వెరీ గుడ్. ఇంకా అయితే నా దగ్గర కొన్ని ఉన్నాయి, అవి మొత్తం కలిపి 7 ఉంటాయి. అవి 7టిని కూడా ఒకసారి మనం చూద్దాం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, కుటుంబంలో గొడవలు రావటానికి ముఖ్య కారణం ఏంటంటే పాపం. ఏంటిది? పాపం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ విధేయత ఉండదు, అవిధేయత ఉంటుంది. సో ఏ కుటుంబంలో అయితే పాపం ఉంటుందో అక్కడ ఐక్యత అనేది ఉండదు. ఉదాహరణకి బైబిల్ గ్రంథం చూద్దాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన వారి వద్దకు వచ్చును. ఆయన అనగా ఎవరు ఇక్కడ? ప్రభువైన యేసయ్య. తనవారు అనగా ఎవరు? యూదుల దగ్గరకు వచ్చారు. ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరించాల. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? ఇక్కడ యేసు ప్రభు పలికేది సత్యం. యేసు ప్రభు వారు నడవమని పలికేది జీవమనే మార్గములో. యేసు ప్రభు వారు అబద్ధం ఆడకండి, దొంగతనం చేయకండి, వ్యభిచారం చేయకండి, పరుల సొమ్ముని ఆశించకండి అని యేసయ్య చెబితే అది వాళ్ళకి నచ్చల. చిన్న ఉదాహరణ, యూదులు ఏమంటారంటే విశ్రాంతి దినమున పని చేయకూడదు అని యూదులు అంటారు. కానీ యేసు ప్రభు వారు విశ్రాంతి పండగ రోజున ఓ గుడ్డివాడికి స్వస్థత, పక్షవాత రోగికి స్వస్థత ఇచ్చారు. పక్షవాత రోగితో అంటాడు, నీ పడకనెత్తుకొని నడవమంటారు. యూదుల ఆచారం ఏంటంటే పడకనెత్తుకొని నడవటం కూడా పనే. కాబట్టి యేసయ్య ఏమన్నాడు? యూదుడువైన నువ్వు పడకనెత్తుకొని నడవమన్నావు, నువ్వు చేసింది తప్పని యూదులు ఆయనకి వ్యతిరేకంగా అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, విశ్రాంతి దినమున
మరి ఒక జీవితాన్ని బాగు చేయటం మంచిదా చెడా అని అడిగితే వాళ్ళకి దగ్గర ఏ సమాధానం లేదు. అప్పుడు అటు యూదులకి ఇటు యేసయ్యకి మధ్య ఏం ప్రారంభమైంది? అంతర్కలహాలు, గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రైజ్ ద లార్డ్. రోజున భర్త ఒకటి చెబితే భార్య ఒకటి, భార్య ఒకటి చెబితే భర్త ఒకటి, అత్త ఒకటి చెబితే కోడలు ఒకటి, కోడలు ఒకటి చెబితే అత్త ఒకటి, కొడుకు ఒకటి చెబితే తల్లి ఇంకొకటి. ఇలాంటి అర్థం లేనటువంటి మాటలు, విభేదాల వల్ల కుటుంబంలో ఏమొస్తాయట? కలహాలు వస్తాయట. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మత్తయి శుభవార్తలో 10వ అధ్యాయము 34వ వచనం చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 34వ వచనం. ప్రపంచమున మైక్ ఇచ్చారు కదా, ఏమైంది? ఎడిపోయింది అది? ఇవ్వలేదు మైక్. మరి చదవండి మైక్ ఉన్నవాళ్ళు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వరుస పెట్టి చదువుదాం. ప్రేమ చదువబ్బా. ప్రపంచమున మైక్ ఆన్ చేయమ్మా. ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లుగా మీరు భావించకండి. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. దీని అర్థం తెలుసా? యేసయ్య ఏమన్నాడు? నేను శాంతిని నెలకొల్పడానికి రాలా. ఏం పెట్టడానికి వచ్చాడట? ఖడ్గము అంటే విడగొట్టడానికి వచ్చాడట. ఎవరెవరిని విడగొట్టడానికి వచ్చారు అంటే తర్వాత చదువమ్మ వచనంలో, నా రాక తండ్రి కుమారుడు తల్లిని కుమార్తె అత్తని కోడలై ప్రతిఘటించినట్లు చేయును. అంటే నేను వచ్చినప్పుడు అత్త కోడలు విడిపోతారట, నేను వచ్చినప్పుడు అన్నదమ్ములు విడిపోతారట, నేను వచ్చినప్పుడు భార్యాభర్తలు విడిపోతారట. దేవుడు అనేవాడు కలపాలి కానీ విడగొడతాడు ఆడనా? మరి ఎందుకు విడిపోతారట? ప్రైజ్ ద లార్డ్. ఎందుకు విడిపోతారంటే మొట్టమొదటి కారణం, అత్త మంచి చెబితే కోడలకి ఇష్టం, విడిపోతారు. లేదా కోడలే మంచి చెబితే అత్త ఇష్టం ఉండదు. నువ్వు చెబితే నేను వినాలా? నిన్నగాక మొన్న నువ్వు నా ఇంట్లో అడుగు, నీకన్నా బాగా సంసారంలో ఒక మెట్టు నేనే, నువ్వు చెప్పింది నేను వినా. ఏమొచ్చింది? సరే, కోడలు మంచి చెప్పినా అత్త అంగీకరించదు, అత్త మంచి చెప్పినా కోడలు అంగీకరించదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి కుటుంబంలో భార్యాభర్తలు చూద్దాం. భార్యాభర్తల మధ్య ఎక్కువ శాతం ఎప్పుడు గొడవ అయింది అమ్మా? డబ్బుల దగ్గర గొడవ కాదు, కష్టపడి సంపాదించిందంతా త్రాగి ఇంటికి అవసరాలు, అటు ఇంట్లో అవసరాలు తీర్చడానికి డబ్బులు లేకపోతే భార్య, అయ్యా పిల్లలకి ఏం పెట్టి భోజనం పెట్టాలో డబ్బులు ఏవంటే నా దగ్గర లేవు, నేను తాగి వచ్చా అంటే. చూడండి చాలా జాగ్రత్తగా. భార్యాభర్తల మధ్య గొడవ అయ్యేది ఎక్కడంటే, భార్య చెప్పేదేమో మంచిది, మన కష్టార్జితంతో మనం తిందాం, మన కష్టార్జితంతో మన పిల్లల్ని పోషించుకుందాం, మన కష్టార్జితంతో పిల్లల్ని చదివించుకుందాం, మన కష్టార్జితంతో ₹1 పక్కమటోళ్ళని అడగొద్దని భార్య మంచి మాట చెబుతుంటే ఆ మంచి మాట ఎవరికి నచ్చలా? భర్తకి నచ్చలా. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏమొచ్చింది? చెడు చెయ్యాలని ఆశపడేవాడికి, వినండి జాగ్రత్తగా, చెడు చెయ్యాలని ఆశపడేవాడికి మంచి మాట చెప్పినప్పుడట ఆ మంచోడికి చెడ్డోడికి మధ్య ఏమొస్తుంది? విభేదం వస్తుంది. అందుకే ఎక్కడైతే అంతఃకలహాలు ఉంటాయో ఆ కుటుంబం అంతా వర్ధిల్లడట. అందుకే దేవుని బిడ్డలారా, కుటుంబంలో గొడవలు అనేవి ఎక్కువగా ఉండకూడదు. ఉంటే ఆ కుటుంబం ఎదిగి పైకి ఆధ్యాత్మికంగా ఎదగదు, ఆర్థికంగా ఎదగదు. ఎందుకంటే కుటుంబంలో గొడవలు పెట్టేదే ఎవరు? దేవుడే సాతానుడా? సాతానుడే. ఉదాహరణకి మరి ఒకే జాతిలో గొడవలు పెట్టిన వాళ్ళు ఒకళ్ళు చూద్దాం. వాక్యంలోకి వెళదాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 23వ వచనం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. చాలా దినాలు గడిచిన తరువాత యూదులు ఒక చోట చేరి సౌలును చంపుటకు కుట్ర పన్నిరి. ఏం పన్నారట? దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యూదులట సౌలుని చంపటానికి ఏం పన్నారు? ఎందుకు పన్నారు చెప్పండి? నిన్నటి వరకు యూదుల ఆచారం ప్రకారం నడిచిన సౌలు ఇప్పుడు ఎవరి ప్రకారం నడుస్తున్నాడు? క్రీస్తు ప్రకారం
నడుస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు నరహత్య చేసినటువంటి సౌలు, ఇప్పటి వరకు క్రైస్తవులను చంపినటువంటి సౌలు ఇప్పుడు చంపటం మానేసి క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? గట్టి చెప్పాలి అమ్మ. ఇటు పక్కలు చెప్పరేంది? ప్రకటిస్తున్నారు. ఎవరి గురించి? మంచి చెడ చేసేది మంచి చేస్తున్నారు. ప్రకటిస్తున్నటువంటి క్రమంలో యూదులు వచ్చారు, యేసయ్యను అది సౌలుని చంపటానికి ప్రయత్నం చేశారు. మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి మధ్య విభేదము సృష్టించేదే సాతానుడు. అందుకే ఏ కుటుంబంలో అయితే గొడవలు ఉంటాయో, ఏ సంఘములో అయితే గొడవలు ఉంటాయో, ఏ ఊరిలో అయితే గొడవలు ఉంటాయో ఆ ఊరు ఎన్నడూ ఎదగదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎదగటం అంటే వయసు పైబట్టం కాదు, ఎదగటం అంటే రోజులు గడిచిపోవటం కాదు, ఎదగటం అంటే బిడ్డల కంటం కాదు, ఎదగటం అంటే మంచులో ఎదగాల, ఎదగటం అంటే ప్రార్థనలో ఎదగాల, ఎదగటం అంటే దేవునిలో ఎదగాల. నువ్వు ఎదుగుతూ నీ బిడ్డలను కూడా అందులో పెంచాల. అది ఎదుగుదల అంటే. ఈ రోజున మన కుటుంబం ఎదుగుతూ ఉందా, దిగజారిపోతుందా? మనస్ఫూర్తిగా భర్తతో ప్రేమగా మాట్లాడే భార్యలు ఎంతమంది మన మధ్యలో ఉన్నారు? మనస్ఫూర్తిగా భార్యతో మాట్లాడే భర్తలు ఎంతమంది ఉన్నారు? మనస్ఫూర్తిగా నవ్వుతూ అత్తను పలకరించేవాళ్ళు మన మధ్యలో ఎంతమంది ఉన్నారు? మీరు అనొచ్చు, ఫాదర్ గారండి మా అత్త మంచిది కాదండి, ఫాదర్ గారండి నా కోడలు మంచిది కాదు. మంచిది కాదు, కరెక్టే. నువ్వు దేవుని గుర్తెరిగిన బిడ్డవు కదా. నీలో మంచితనాన్ని చాలా మంచోడు నేను నమ్మినా నా యేసుడు, గట్టిగా చాలా మంచోడు, చాలా చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు నేను నమ్మిన నా యేసుడు. మన దేవుడు మంచోడే. మనం ఎట్లా ఉండాలి? మనం కూడా మంచిగానే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పలికిన ప్రతి వ్యర్థమైన మాటకి దేవుని సమాధానం చెప్పక తప్పదు. చేసిన ప్రతి పాపపు క్రియకి దేవుడు శిక్ష విధించక తప్పదు. అందుకే బ్రతికినంత కాలం ఎలా బ్రతకాలా అమ్మా? ప్రైజ్ ద లార్డ్. మంచోడట మొదటిలో ఓడిపోయినట్టు ఉంటాడట. మొదట్లో అంట అవమానంగా ఉంటుందట. మంచోడు కట మొదటలో తల తీసేసినట్టు ఉంటుందట. ఎందుకంటే ఎవడు చెప్పింది ఎనరు వాళ్ళు. ఎంత మంచైనా చెప్పండి వాళ్ళ చెవుకి ఎక్కదు, కానీ చెడు మాత్రం ఎక్కుతుంది. అందుకే ఒక సామెత ఉంది కదా, మంచి చెప్పుడు తోడుక్కునే లోపు చెడు ఊరంతా తిరిగి వచ్చిందట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఏ కుటుంబంలో అయితే విభేదాలు ఉంటాయో, ఏ కుటుంబంలో అయితే కలహాలు ఉంటాయో, ఏ ఊరిలో అయితే గొడవలు ఉంటాయో ఆ సంఘం ఎక్కిరాదు, ఆ ఊరు ఎక్కిరాదు, ఆ కుటుంబం కూడా ఎక్కి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. కుటుంబాల్లో గొడవలు చూస్తున్నాం, సంఘాల్లో గొడవలు చూస్తున్నాం. మన గృహాలే మనకు ఒక ఆదర్శం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అంత కలహాలు ఉన్నటువంటి ఏ కుటుంబం ఎక్కి రాదు. అంత కలహాలకు కారణం ఏంటంటే మొదటిది ఏంటిదండి? మొదటిది పాపం. అది ఏ పాపమైనా కావచ్చు. అది వ్యభిచారం కావచ్చు, అది దొంగతనం కావచ్చు, అది త్రాగుడు కావచ్చు, అది పరస్త్రీ వ్యామోహం కావచ్చు, అది పురుషుడు వ్యామోహం, ఏదైనా కూడా ఏదో ఒక రోజున ఏం చెప్పదండి? ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళు చేతులు పైకి లేపండి. వాల్కనా తెలుసా? వాల్కనా అంటే ఏంటిది? భూమి అడుగున ఉంటుంది.
భూమి అడుగున మనకు తెలియకుండానే ఒక అగ్నిగుండం అనేది ఉంటుంది అన్నమాట. అది లోపల బాగా మరిగి 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 బయటికి ఒక్కరోజుగా పొక్కిద్ది అనమాట. అది పొక్కినప్పుడు ఎట్లుంటుందంటే అసలు మంటలు విపరీతంగా వస్తాయి. లోపల 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 ఉడికిపోయిన వాల్కానో లోపలే ఉందా బయటకు వచ్చిందా? లోపల ఉన్న పాపం ఒకరోజు తప్పనిసరిగా బయటికి వస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, మన కుటుంబం అనేది ఎప్పుడూ కూడా ఐక్యం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. భర్త అన్న భార్యకి లోబడాలా, భార్య అన్న భర్తకి లోబడాలి. లోబడలేదనుకోండి దేవుని బిడ్డలారా, ఆ కుటుంబం దేనికి వస్తుంది? అంతర్కలహాలే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటిది. రెండవది, కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తాయంటే క్షమించలేని మనస్తత్వం. ఏ మనస్తత్వం? క్షమించలేని. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 14వ వచనం నుండి. మత్తయి శుభవార్త 6:14 నుండి. చదువు. పరులు చేసిన దోషములను, పరులు చేసిన దోషాలను మీరు క్షమించిన ఎడల పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. ఈ రోజున మన కుటుంబాల గొడవలు ఎందుకు? మన సంఘములో గొడవలు ఎందుకు? మన ఊరిలో గొడవలు ఎందుకంటే ఒకరిని ఒకరు క్షమించుకోలేకపోవటమే. ఏంటంటే ఒకరిని ఒకరు క్షమించుకోలేకపోవటమే. బుజ్జమ్మ హోటల్ బుజ్జమ్మ వచ్చేసాడు, ఆడాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చక్కగా కాళ్ళారు జాపి, ఏమారు జాపింది? ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తుందో తెలుసా? కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ. ఆయనేమో కనురెప్ప కూడా వేయకుండా నేను దీవిస్తామంటే నువ్వు మాత్రం కళ్ళు మూసి, అప్పుడు నీ కోసం పాట పాడతా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. కన్ను మూస్తే ఏంటిది? కన్ను మూస్తే వెలుగు మన బ్రతుకులోకి. బంగారు ఊయలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. మాకేం అవసరం లేదయ్యా, కాస్త ఈ మంచం అందులో వేసి ప్రశాంతంగా ఉంటే చాలయ్యా. కడుపులో తినటానికి ఒక ముద్ద అన్నం, తిరగటానికి ఫ్యాను, ఫోన్లో బ్యాలెన్స్ ఉంటే బంగారు ఊయలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన. ఏ పరుపు పైన? రోజు కుర్చీలో కూర్చోలేదాన్ని కింద కూర్చోబెడితే నిద్ర రాక పట్టు పరుపు పైన పొర్లిన నీవు మట్టి పరుపులోనా నేను పెట్టక తప్పదురా. భార్యాభర్తల మధ్య గొడవ రావటానికి రెండో కారణం క్షమించే మనస్తత్వమా, క్షమించలేని మనస్తత్వమా? క్షమించలేని మనస్తత్వం. మిమ్మందరినీ ఒక ప్రశ్న అడుగుతా, గుండె మీద చేసుకొని మీకు మీరే సమాధానం చెప్పుకోండి, నాకు చెప్పగాకండి. అమ్మా, నీ భర్తతో నీ భార్యతో బలవంతంగా తప్పక పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఉంటున్నారా, క్షమించి ఉంటున్నారా? నేను అడిగిన ప్రశ్న నీకు అర్థమైందా? కాలేదా? పెళ్ళయింది కాబట్టి తప్పదు, పెళ్ళయింది కాబట్టి వదిలించుకోలేవు, పెళ్ళయింది కాబట్టి ఇంటికి పోయినా మళ్ళీ ఆడకి పొమ్మంటుంది కాబట్టి నువ్వు ఉంటున్నావా? పోనీలే, నా భర్త బలహీనుడు, నా భర్త అలాంటోడు, నా భార్య ఇలాంటిదని క్షమించి అతనితో ఉంటున్నావా? నాకు తెలియదు. మీరు ఎట్టుంటున్నారో అది మీకు మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రభు అంటున్నారు, ఏ భార్య అయితే క్షమిస్తుందో దేవుడు అట్ట వాళ్ళని క్షమిస్తాడు. ఏ భర్త అయితే క్షమిస్తాడో దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా అమృతమ్మ. పరులు చేసిన తప్పుదాలను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషాలను క్షమించును.
పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి తప్పులను క్షమించడు. వినండి జాగ్రత్తగా, ఇక్కడ ఒక చిన్న విషయం విందామే, చాలా జాగ్రత్తగా వినండి. చాలా విషయం. ఇప్పుడు నాకు అమృతముకి గొడవ అయింది, నాకను ఈరమ్మకి గొడవ అయింది, నాకు బాలస్వామికి గొడవ అయింది. ఓకే, నేను వెళ్ళి పలకరించా, అమృతమ్మ బాగున్నావా అని. నేను వెళ్ళి ఈరమ్మను పలకరించా, బాగున్నావా అని. నేను వెళ్ళి బాలస్వామిని గొడవ అయింది, నేను వెళ్ళి పలకరించా. ఎందుకు పలకరించా? క్షమించా కాబట్టి పలకరించా. అప్పుడు నేను చేతగానే ఉన్నా. అర్థమైందా? జనం అనుకునేది అదే, నీ భర్త అనుకునేది అదే, నీ అత్త అనుకునేది ఈమెకి ఏదో నాతో పనుంది అందుకే వచ్చి. ప్రభు అన్నాడు అవసరం కొద్దీ మనం పలకరించటలా, ఆయన క్షమించమన్నాడు కాబట్టి పలకరిస్తున్నాం. అయితే క్షమించి పలకరించడం మా బాధ్యత, క్షమించాలా వద్దా అన్నది నీ బాధ్యత. ఈ రోజున భార్యాభర్తల మధ్య క్షమాపణ లేదు, అత్త కోడల మధ్య క్షమాపణ లేదు. ఒకళ్ళ మొహాలు చూస్తే ఇంకొకళ్ళు మాడిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏమైతే మేము నవ్వినా మేము నవ్వుతాం, బాగున్నావా అని నవ్వుతాం, కానీ మీరు మాత్రం అయ్యో నేను నీతో. కుటుంబంలో గొడవలు రావటానికి కారణం ఏంటంటే క్షమాపణ లేనటువంటి మనస్తత్వం. చిన్న ఉదాహరణ చెబుతా. తప్పిపోయిన కుమారుడు. వినండి జాగ్రత్త, నేను తండ్రి గురించి చెప్పట్లా, తప్పిపోయిన కుమారుడు గురించి కూడా చెప్పట్లా. వాళ్ళ అన్నున్నాడు. ఎవరు? వాళ్ళ అన్నున్నాడు. అన్నేమన్నాడు? వాడి ఇంట్లోకి వస్తే నేను, వాడు నీ కుటుంబ పరువుని కాపాడింది, ఆస్తిని కాపాడింది, రూపాయి కూడా వేస్ట్ చేయకుండా జాగ్రత్త చేస్తుంది, ఆ పనికిమాలినోడి ఇంట్లోకి రాణిస్తావా అన్నాడు. ఎవరంది అంటే అన్న దగ్గర క్షమించే మనసు ఉందా లేదా? లేదు. వాడి ఇంట్లోకి వస్తే నేను రానన్నాడు. ఈ లోపల మహానుభావుడు తండ్రి, అయ్యా ఉన్నదంతా నీదే కదా రా అని ఆ విడివిడిగా ఉన్న తండ్రి అన్నదమ్ముల్ని కలిపారు. మనం అదే నీ సాలడు నువ్వు కాసుకోరా, నీ రూపాయి ఏంద్ర వాడితే నీకు అని అన్నారు. ప్రైజ్ ది లార్డ్. అన్నదమ్ములను విడగొట్టే తండ్రి మనం కాకూడదు, అన్నదమ్ములను విడగొట్టే తల్లివి మనము కాకూడదు, అన్నదమ్ములను విడగొట్టే భార్య నువ్వు కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. మీరు పిచ్చోళ్ళు, మననే ఎవరివి పిచ్చోళ్ళు. రేపు అన్నదమ్ముడు బాగా అన్నా బాగున్నాం అంటారు, ఇంట్లో మాట్లాడుకోరు కానీ అన్నా బాగున్నాం అన్న, ఏంటన్నా ఏంట్రా అప్పులు ఏం చేసావురా అన్న, తీరుస్తానన్న. మధ్యలో వచ్చిన వాళ్ళే ఎదవలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్షమించాలి. ఇక్కడ అన్నయ్య క్షమించలేకపోయాడు, తండ్రి క్షమించాడు. నువ్వు క్షమించే తండ్రిలాగా ఉన్నావా, క్షమింపని అన్నయ్యలాగా ఉన్నావా? కుటుంబంలో గొడవలు రావటానికి కారణం ఏంటో తెలుసా? క్షమించలేని మనస్తత్వం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ అడుగుతున్నా వినండి. క్షమించాలి క్షమించాలి క్షమించిన అంటున్నారు ఫాదర్ గారండి, మేము క్షమిస్తున్నామండి, వాళ్ళు క్షమించట్లేదు, పరిస్థితి ఏంటి? బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. మత్తయి శుభవార్త 18:23. మత్తయి శుభవార్త 18:23 చదవండి. జ్యోతి వరుసగా చదవాలి. ఏలైనా పరలోక రాజ్యము ఇట్లున్నది, ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకోగోరెను. ఆ రాజు లెక్కలు చూసుకొని ప్రారంభించగానే కోటి వరహాల రుణస్థుడు ఒకడు అతని సుఖమునకు తీసుకొని రాబడెను. సరే, ఇది ఎంత మీరు చదవండి, తర్వాత నేను దీన్ని వివరిస్తాను. చాలా జాగ్రత్తగా. యజమానుడు వచ్చాడు, అంటాడు, రే నేను నీకు ₹1,00,000 ఇచ్చా కదరా, నా ₹1,00,000 తిరిగి నాకు. వినండి జాగ్రత్తగా, ₹1,00,000 నాకు తిరిగి అని అంటాడు. అయ్యా నేను ఇవ్వలేనయ్యా, నాకు పొలం వేసి లాభం లేదయ్యా, నష్టం వచ్చిందయ్యా, నన్ను క్షమించంటే యజమానుడు అంటాడు, ఓ ఏరమ్మ, దేవుని స్తోత్రం, ఏరమ్మ వెనకేరమ్మ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అంటాడు, సరే నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు నాకు ₹1 ఇవ్వాల్సిన అవసరం, కోటి వరహాలు నువ్వు నాకు వద్దంటాడు. అయితే ఈ కోటి వరహాలు తీసుకున్నాడు ఏం చేస్తాడు? వేరే వాడికి వడ్డీకి ఇస్తాడు. ఈడెళ్ళంటాడు, నా వడ్డీ ఇస్తావా లేదా, నా డబ్బులు ఇస్తావా లేదా అని పీక మీద కూర్చున్నాడు. అప్పుడు ఈ విషయం యజమానుడికి, ఒరే పనికి మాలినోడా, నువ్వు నాకు ₹1,00,000 ఇవ్వాలి, నేను నిన్ను క్షమించాను కదా, మరి నీకు ఇవ్వవలసిన వాడు నువ్వు
క్షమించవద్దా అని యజమానుడు ఆయనకి శిక్ష విధిస్తాడు. ఇప్పుడు అది ఎక్కడ అనేటటువంటిది మనం చూద్దాం. 33వ వచనం, 33 మత్తయి శుభవార్త 18:33 చదవమ్మా. నేను నీ పట్ల దయ చూపించినట్టుగా. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ప్రశ్న, ఈ రోజున మనం అందరం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నామంటే ఎవరి కృప? నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృపలే చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఈ రోజున ఇంత సంతోషంగా ఇంత సక్రమంగా కాపాడి రక్షించబడ్డావంటే అది యేసయ్య మనకిచ్చిన రక్షణ. మనం కప్పుకున్న వస్త్రం కూడా రక్షణ వస్త్రమే. ఇక మన మీద సాతానికి ఎలాంటి ఆధిపత్యము లేదు, సాతాను గాడికి మన మీద ఎలాంటి అధికారము లేదు. మన అధికారి మన ప్రభు అయిన Yes. యేసయ్య మనలను సాతాను బంధకాల నుండి విడిపించాడు. యేసయ్య మనల్ని సాతాను చేతుల నుండి విడిపించాడు. కాబట్టి మనం ఎవరికి బానిసలుగా బ్రతకాల్సిన అవసరం లేదు. మనల్ని క్షమించిన దేవుడు మనం కూడా ఒకరిని ఒకరు ఏం చేయాలి? క్షమించుకో. అక్కడ తండ్రి క్షమించినట్టుగా ఈరోజు నీవు కూడా నీ భర్తని క్షమించాలి. మనసులో అట ఏం పెట్టుకోకూడదు. కోపం. ఇంకొక విషయం చెబుతా, క్షమిస్తేనట గతం అనేది మనకి గుర్తు. ఉదాహరణకి సమరియా స్త్రీని దేవుడు ఎప్పుడైనా నువ్వు అట్టాడదాని అన్నాడా? అనలా. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆ యోహాను 8లో తీగాకండిలే, వ్యభిచారమున పట్టుబడిన అమ్మ వాళ్ళందరూ ఎక్కడ? అయ్యా వెళ్ళిపోయారయ్యా, నేను కూడా నీకు శిక్ష వెళ్ళి ఇక పాపం చేయకు. ఆమె పునరుత్థానం అప్పుడు మొట్టమొదటి దర్శనమిచ్చింది కూడా ఆమెకే. మరి ఈ మధ్య కాలంలో యేసయ్య ఎప్పుడైనా కూడా నువ్వు అలాంటి దాని అన్నారా లేదా? అనాల. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. జకరీ గారు ఎవరైనా ధన వ్యామోహితుడు. ఎవరు? ధన వ్యామోహం ఎక్కువ, డబ్బు పిచ్చున్నాడు. అయితే దేవుడు క్షమించాడు. నువ్వు ఒకప్పుడు అట్టాటోడు అన్నాడా? క్షమిస్తేనట గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి. మనము చెప్పండి, మనము అవసరమైనప్పుడు తొవ్వి అది ఎప్పుడో తెలుసా? ఎప్పుడో మాటల్లో గెలవలేనప్పుడు, ఓడిపోతున్నావని నీకు అనిపించినప్పుడు గతాన్ని తవ్వుతారనమాట. నువ్వు అట్టాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఎందుకులే అనవసరంగా నోరు బట్టి చేసుకోవటం, సరే అరిస్తే అరిసిందిలే అంట. సరే ఆయన అరవకుండా సైలెంట్గా ఉన్నాడు అనుకో, అరవకపోయినా మీతో ఒక బాధే. ఏంది మౌనంగా ఉన్నా నేను అరుతుంటే అని అంటారు. అంటే నేను ఎందుకన్నా, ఒకటి క్షమించాలి. నువ్వు క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. సరే ఎదుటోళ్ళు క్షమించారా లేదని తీసేయి, ఎదుటోళ్ళు అర్థం చేసుకున్నారా లేదని తీసేయి. అర్థం చేసుకోకపోతే అది వాడు మూర్ఖత్వం. కానీ మన బాధ్యత ఏం చేయాలా? క్షమించాలి, పలకరించాలి. అయితే నేను మళ్ళీ చెప్తున్నా, క్షమించావు కదా అని నిన్ను అందరు ఎట్లా చూస్తాడు? చేతగానోళ్ళ చూస్తారు, చులకనగా చూస్తారు. అసలు నీకేమి చేతగాడు, అంత తిట్టినా అంత జరిగినా వాడు వచ్చి నన్ను వద్దు. దేవుని దృష్టిలో గొప్పోడుగా ఉంటావు, ఈ లోకం దృష్టిలో చేతగానోళ్ళలాగా. అందుకే ఈరోజు నవ్వుతూ ఉన్న వారలారా రేపు ఏడుతారు, ఈరోజు ఏడ్చే వారలారా రేపు నవ్వుతారు. ఈ రోజున అవమానం పొందుతున్న వారలారా రేపు మీరు జీవ కిరీటం పొందుతారు. ఈ రోజున సుఖభోగాలు అనుభవిస్తున్న వారలారా రేపటి రోజున మీకు దుఃఖము తప్పదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున క్షమించే నీ భార్య, క్షమించే నీ భర్త నిన్నేమి చేయలేకపోవచ్చు, ఏమి చేయలేక చేతులు కట్టుకోవచ్చు. ఒక రోజున నీ కళ్ళ ముందే నీ భార్యకు దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏం చేయాలట? ఉదాహరణకి రాళ్లతో కొడుతున్న స్టెఫాన్ ఏం చేశాడు? చూడల తర్వాత ఉంది, ఇంకా నువ్వు పరలోకం కాడ ఆగిపోయావు. పరలోకానికి వెళ్ళటకు ముందే ఉంది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలోకి వెళదాం. 50వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 50వ వచనం. మార్తమ్మ చదువు. అవి అన్ని చేసినది నేనే కదా. 55 చదవండి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండిన వాడై
ఎవైపు చూశాడట? ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెబుతా. మనసులోనే పెట్టుకోండి, మరెవరికి ఎక్కడ పెట్టుకోవాలా? మనసులో పెట్టుకో, మరెవరికి చెప్పక. ఏంటంటే అదే స్టెఫాను దేంతో కొడుతున్నారు? ఆయన ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు. అమ్మా, దేవుని వైపు. రాళ్లతో కొట్టేటప్పుడు మనిషి వైపు నువ్వు చూస్తే నీకు ఇంకా బాధ అనిపించింది. కానీ రాళ్లతో కొట్టేటప్పుడు దేవుడి వైపు చూస్తే ఆయన మహిమ నీ కంటికి కనపడుతుంది. నలుగురు అవమానించేటప్పుడు, నలుగురు నిందించినప్పుడు, నలుగురు నీ గురించి చులకనగా మాట్లాడినప్పుడు, నలుగురు నీ పేరు చెడగొట్టినప్పుడు, నలుగురు కలిసి నీ మీద ఎగబడ్డప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి తెలుసా? ఎవరి వైపు? మీకు ఒక విషయం తెలుసా? నువ్వు నిజంగా దేవుడి బిడ్డవైతేనట, దేవుడట నీ కంటికి ఏ దెబ్బ తగలలేదు. ఉదాహరణకి జకరియా గ్రంథంలో 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఎవరు నెక్స్ట్? సుబ్బాయమ్మా, వెరీ గుడ్. మైక్ తీసుకోమ్మా, మైక్ తీసుకోమ్మా. చదువు తల్లి, సలోమి చదువు. అందరు తీయాలి ఇది, అందరు తీయాలి ఇది, ప్రతి ఒక్కరు తీయాల్సిందే, ప్రతి ఒక్కరు తీయాలి. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. జకరియా గ్రంథం దొరకలేదా? దొరకదు. దొరికిందా? మార్తమ్మ దొరికిందా? దొరికిందా? గ్లోరీ దొరికిందా? దొరకలేదు. భారతి దొరికిందా? దొరకలా. వెరీ గుడ్. భాగ్యమ్మ దొరికిందా? వెరీ గుడ్. పక్కన ఉంటాను చూపి నీ కూతురికి. ఇంకా ఎవరైనా కోడేశ్వరమ్మ దొరికిందా? వెరీ గుడ్. చూశారా, నేను ఒకవేళ చెప్పుకుంటూ పోతే ఎవరు తీరగా దొరకని పుస్తకం అనేది ఎంత పాపం అండి ఇది. చదవండి. అందరూ చూడాలి, అందరూ చూడాలి. సైన్యములకు అధిపతి అయిన ప్రభు వాక్కిది, ప్రభు వాక్కిది, మిమ్ము ముట్టుకొనిన వాడు తన కంటి పాపను ముట్టుకొనినట్లే అని. గట్టి చప్పుడు కొట్టండి. క్షమిస్తున్నా, ఓర్పు కలిగి ఉన్నా, ప్రేమ కలిగి ఉన్నా, దయ కలిగి ఉన్నా, క్షమ కలిగి ఉన్నా, నువ్వు దేవుని బిడ్డవి. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు 4 దిక్కులు చెదరిపోయారు, మరలా మీరు నా దగ్గరికి రండి. ఎవడైతే మిమ్మల్ని ముట్టుకుంటాడో వాడు నా కనుగుడ్డుని ముట్టినట్టు పొడిచినట్టు. లేదు అక్కడ నువ్వు చదువు, నువ్వు తిరిగి రాయగాక బైబుల్ నాడ చదువమ్మా. సైన్యములకు అధిపతి అయిన ప్రభు వాక్కిది, మిమ్మంటే ఎవరు? దేవుని బిడ్డలు ముట్టుకునేవాడు, క్షమించిన భార్యను ముట్టుకొనివాడు, క్షమించిన భర్తను ముట్టుకొనివాడు, దేవుని బిడ్డని ముట్టుకొనివాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిని ముట్టుకునేవాడట. ఎవరు చదవమ్మా. మిమ్ము ముట్టుకొనివాడు తన కంటి పాపను ముట్టుకొనినట్లేనట. గట్టి చప్పుడు కూడా దేవుడు వస్తుంది. అందుకే దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతుకుతున్న భార్యపై కానీ భర్తపై కానీ తొందరపడి మనం చెయ్యి వేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలా? క్షమించాలా. ఎవరిని? భర్త తప్పు చేసిన భార్యని క్షమించాలా, భార్య తప్పు చేస్తే భర్తను క్షమించాలా. ఒకవేళ మా భర్తకి అర్థం కావట్లేదండి, నా భార్యకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదంటే అది దేవుడికి అర్పించాలా. ఎవరికి అర్పించాలా? ఎవరికి? దేవుడికి అర్పిస్తేనట రాతి హృదయాన్ని మాంసపు హృదయంగా చేస్తాడట. ఏం చేస్తాడట? ఎలాంటి హృదయం? అయితే ఇతడు మారడండి, ఈమె మారడండి, ఈడు మొండోడు అనగాకండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. గుర్తుపెట్టుకోండి, మన బాధ్యత ప్రార్థన చేయటం మాత్రమే. దేవునికి అలివికంది ఏదీ లేదు. వరకు జకరియా ఉన్నాడు 100 ఏళ్ల వయసు, అబ్రహాం ఉన్నాడు 100 ఏళ్ల వయసు, పిల్లలు పుడతారంటే దానికి అసాధ్యమైంది ఏది? మరియ తల్లి నేను పురుషుని ఎరగరు కదా అంటే దేవునికి అసాధ్యమైంది లేదు. కనుక మనం ఏమంటారు? మొండోడండి, బండ అంటే అనకాకండి, క్షమించమని అడిగింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలి మనము? సరే, మనం ఇక్కడ కాకపోయినా దేవుడి దృష్టిలో అయినా గొప్పగా ఉండటం కోసం ఏం చేయాలండి? క్షమించాలి. ఒకవేళ దేవుని బిడ్డవై నిన్ను ముడితేనట ఎవరికి అనుబొమ్మను ముట్టినట్టట? దేవుడికి అనుబొమ్మను ముట్టినట్టట. ఎవరికి అనుబొమ్మ? అక్కడదే ఉంది. సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, మిమ్ము ముట్టుకొనివాడు ఏ పాప? కంటి పాపని, కనుగుడ్డును ముట్టుకున్నట్టనట్టు. ఎవరిది? దేవుడిది. కాబట్టి తొందరపడి మరి దేవుని ఎడల భయభక్తులు కలిగిన భార్య ఎడల, భర్త ఎడల, బిడ్డల ఎడల మనం చెయ్యి
చేసుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త 11:25 చదువుకుందాం. మార్కు 11:25. మార్కు 11:25. నీవు ప్రార్థించినప్పుడు నెక్స్ట్ అమ్మా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మౌనిక చదువమ్మా. నీవు ప్రార్థించినప్పుడు నీవు ప్రార్థన చేసినప్పుడు నీ సోదరునిపై నీకేమైనా మనస్పర్ధలు ఉన్నచో వారిని క్షమింపుము. ఏం చేయాలట? మనమందరం ఆదివారం పూజకు వస్తాం, గురువారం పూజకు వస్తాం. దేవుని అడగాల, ప్రభువా ఫలానా వ్యక్తి మీద నాకు కోపం ఉందయ్యా, అతడంటే నాకు ఇష్టం లేదయ్యా, అతడు నా మనస్సుని గాయపరిచాడయ్యా, అతడు నా మనస్సుని పగలగొట్టాడయ్యా, అతని మొహం చూడాలంటే నాకు కోపంగా ఉందయ్యా అని నువ్వు దేవుడికి సమర్పించి ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేస్తానట దేవుని బిడ్డ, దేవుడు క్షమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఈ మాట అంటున్నానండి, మనసులో ప్రేమ ఉన్నప్పుడట ఎదుటి వ్యక్తి మీద కోపం మన కంటికి కనపడదు. ప్రైజ్ ద లార్డ్. అక్కడి వరకు మీ జీవితాల్లోని చాలా అనుభవాలు. భర్త మీద ప్రేమ ఉన్నంతసేపు తను ఎంత చెడ్డ పని చేసినా పోనీలే మా ఆయనేగా, ఈరోజు కాకపోతే రేపు మారతాడు, రేపు కాకపోతే ఎల్లుండి మారతాడు, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి మారతాడు, మీరు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఎందుకని? నీ మనసులో ఆయన మీద ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ లేనప్పుడు నువ్వేం చేయవు? క్షమించలేవు. ప్రేమ లేనప్పుడు ప్రార్థన కూడా చేయలేవు. ప్రేమ లేనప్పుడు సహించలేవు. కాబట్టి దేవుడు పాపుల వైపు చూశాడు, పాపులతో మాట్లాడాడు, పాపులతో సహవాసం చేశాడు, పాపుల ఇళ్ళకెళ్ళి తిన్నాడు. చివరిలో అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరయ్యా వీరిని. ఎందుకంటే మన మీద ఆయనకి ప్రేమ. ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది. దయచేసి చప్పట్లు కొట్టగాకన్నమ్మా. రేపొద్దున మిరపకాయలు కొట్టాలని నొప్పులు పడతాయి, నిమ్మకాయలు కొయ్యాలన్నా కొద్ది కష్టంగా ఉంటాయి, బాటిల్ తీయాలన్నా కూడా రేపు రాదు. కొట్టగాకండి, సరేనా? ప్రైజ్ ద లార్డ్. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, తన కరములు చాచి ముదిమి వచ్చు వరకు నేను ఎప్పటి వరకు? ముదిమి అంటే ముసలి వయసులో ఉన్నవారికి అమ్మా. ముదిమి అంటే వయసులోనే. ముసలోళ్ళు అయినాక మనల్ని పట్టించుకునే వాళ్ళు అని అనగాకండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వృద్ధాప్యములో ఉన్నటువంటి తండ్రిని ప్రేమగా చూసుకున్నాడు యోసేపు. అవునా? వృద్ధాప్యములో ఉన్నటువంటి ఎలిజబెతమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళింది. ఎవరు? మరియ తల్లి. ఎవరు పంపించారు? యోసేపులో దైవత్వం ఉంది, తండ్రిని దగ్గరికి. మరియ తల్లిలో దైవత్వం ఉంది, ఎలిజబెతమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. కాబట్టి మనల్ని దేవుడు మర్చిపోడు, మనమే దేవుణ్ణి మర్చిపోతాం. ప్రైజ్ ద లార్డ్. ఒక విషయము, చిన్న విషయం చెప్పి నేను నెక్స్ట్కి వెళ్తా. చాలామంది దేవుణ్ణి ఏం చేస్తారు తెలుసా? దూషిస్తారు. అనుకున్నది జరగకపోతే, అనుకున్నది నెరవేరకపోతే మొట్టమొదట దేవుడు ఉన్నాడా? అసలు లేడు. ఓకే, వెరీ గుడ్. ఎంత ప్రార్థన చేసి దేవుడు ఉన్నాడా అన్నామనుకో, సో దేవుడు ఉన్నాడా? లేడు. దేవుడు ఉంటే నాకెందుకు, దేవుడు ఉంటే నాకెందుకు రోగం పెడతాడు. అర్థమైందా? దేవుడు ఉంటే నాకెందుకు రోగం పెడతాడు అని అంటాడు. దేవుణ్ణి నిందిస్తున్నావు కదా ఈయన్ని, మరి నువ్వు చేసిన పాపం నీకు గుర్తురాట్లేదా?
అర్థమైంది నేను చెప్పింది? మనం చేసిన పాపం మనకి గుర్తుకి రాదు, కానీ ఆయన అజ్జేయుల ఈయన ఇది చూడండి ఎంత బాగుంటుందో. 99 సంవత్సరాల పాపం చేసి 100 సంవత్సరం వచ్చి నాకు స్వస్థత అయ్యాయంటే మూట కట్టుకున్నది అంత ఊరకు పోయిద్దా? అర్థమైందా? ఇప్పుడు మారే అంటావు, దేనికి? స్వస్థత కోసం వచ్చావా, కానీ రక్షణ కోసం అయితే రాలేదుగా. దేవుడి కోసం నువ్వు రాలా, నీ బ్రతుకు స్వస్థత కోసం వచ్చావు. ఆయనే దేవుడు, నిజమైనది. కాలు మీద కాలు తీయమ్మా. ఆయనే నిజమైన దేవుడు అని నువ్వు గుర్తిస్తే ఎప్పుడో సరే నేను తప్పు చేశా, ఆయన జీవం కలిగిన దేవుడు, నాకు రక్షణ ఇచ్చాడు, నాకు స్వస్థత ఇస్తాడు అని దేవుడి మీద నమ్మకం వస్తే అట్లా రారు. అవసరం ఉన్నంతసేపు దేవుడా 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 అంటాడు. అవసరం తీరినాక కనీసం దేవుడు మొహం కూడా అవసరం లేదు మనకు. దేవుడు మన అవసరాలకి వాడుకొని వదిలేసే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించెడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. సో కుటుంబంలో ఐక్యత లేకపోవటానికి కారణం, రెండో కారణం క్షమించలేని మనస్తత్వం. ఎవరైతే క్షమిస్తారో వాళ్ళు ఐక్యంగా ఉంటారు. ఉదాహరణకి యాకోబు చేసిన తప్పు తెలుసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏసావు దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య గట్టిగా కౌగులించుకొని, తమ్ముడు నేను ఎప్పుడో మర్చిపోయారా అన్నాడు. అన్నదమ్ముడు కలిశారు, తోడు కోడలు కలిశారు, కాపర్లు కలిశారు. ఆస్తి అంతా ఒక్క చిన్న క్షమాపణ వల్ల. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో యోసేపు, పాత నిబంధన గ్రంథంలో యోసేపు అన్నలందరూ పక్క దేశానికి అమ్మేశారని తెలుసు. అన్నలు మర్చిపోయారు, తమ్ముడు మర్చిపోలా. అన్నా మీ తమ్ముడిని నేనేనన్నా, నేనుండగా మీకు ఎందుకన్నా కరువు, రండన్నా మీరు వెళ్ళి నాన్నను తీసుకొని రండి, ఉండటానికి స్థలము, పండించుకోవడానికి పంటలు అన్నీ నేను ఏర్పాటు చేస్తాను. క్షమించాడు కాబట్టి ఆ కుటుంబం ఐక్యంగా ఉంది, ఆ ఊరు ఐక్యంగా ఉంది. అక్కడ ఒక ఊరిని, అక్కడ ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత ఫరో రాజు ఏం చేస్తాడంటే వాళ్ళకి కావలసిన స్థలాన్ని సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ఐక్యత. క్షమించి చూడు ఒక్కసారి, అందులో ఉన్న సంతోషాన్ని చూడండి. క్షమించి చూడండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవది దేవుని బిడ్డలారా, గర్వం. ఏంటిది? ఎవరికి గర్వం? ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య కావచ్చు ఏంటిది గర్వం ఉంటుందో ఆ కుటుంబం ఐక్యంగా ఉండదట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 16:18. సామెతల గ్రంథం 16:18. ఎవరిప్పుడు? ఏదమ్మా ఉన్నావా? పొగరుబోతుతనమును వినాశనము తెచ్చును. ఏం తెస్తుందట? వినాశనము. పొగరుబోతుతనం, గర్వమట వినాశనము తీసుకుని వస్తుందట. ఆ తర్వాత గర్వము పతనమునకు దారి తీయును. పతనానికి ముందు నడిచిద్దట. చాలా. సో పొగరుబోతుతనము వినాశనం అట. రెండవది ఏంటిది? గర్వం. ప్రైజ్ ది లార్డ్. గర్వము మనిషిలో ఎప్పుడు ఉంటుంది? గర్వము మనిషికి ఎప్పుడు వస్తుంది? డబ్బు, వెరీ గుడ్. ఇంకా జనం, ఇంకా బలం. ఏం బలం? సరే, కండబలం ఎంతకాలం? ఇప్పుడు 40 ఏళ్ళకే పోతుంది. 40 ఏళ్ళకి ఏ నొప్పులు? 40 ఏళ్ళకి బీపీ, షుగరు. 40 ఏళ్ళకి ఆడవాళ్ళకైతే ఎరాయిడ్, స్టెరాయిడ్ లాగా థైరాయిడ్ వస్తున్నారు. థైరాయిడ్ బిళ్ళతో పాటు కాల్షియం బిళ్ళ తప్పట్లా. అవునా? అప్పుడేమో నీ మాట నేను, నువ్వు చెబితే నేను, ఇలీగల్ అంటోళ్ళు ఇంతమందిని. ఇప్పుడు రావే ఆ మాటలు. అప్పుడు కండలో పవర్ ఏమైంది? దేవుడు తగ్గిస్తాడు. ఎప్పుడు ఒకలాగా మనం బ్రతుకున్నది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు, ఎల్లుండి ఉండాలి. ఈరోజు ఉంది కదా, గాలిపట్టం బాగా ఎగిరిందనుకో, వెళ్ళినాక ఈ దారానికి బలం లేక ఏమైంది? తెగిపోద్ది. తెగిపోయినాక కిందకంటే అది రాదు. తెగక ముందే ఎట్టుండాలా?
ఎగిరేసేటప్పుడు బాగానే ఉంటుంది, పైకి ఎగిరినప్పుడు నేనే బాగా ఎత్తుకుంటా అంటుంది. అది బాగా ఎత్తుకెళ్ళినాక ఈలోపు వైర్ ఒకటి ఇంకో గాలిపటం వచ్చి తెంపిందనుకో, అది ఆడో మన వేడో. అందుకే ఏముండకూడదట, గర్వం ఉండకూడదట. గర్వము ఒక మహాఘోరమైన పాపం. గర్వం వల్ల ఒక వ్యక్తికి కుష్ఠరోగం కూడా. ఎవరైనా అమ్మా ఎవరు చెప్పండి, నామానికి స్వస్థత వచ్చింది. ఇంకొక ఆయన ఉన్నాడు, అయ్యా ఊరు పేరు లేనివాడిని అయ్యా, అలాంటి వాడిని నన్ను రాజుని చేసావయ్యా అన్నప్పుడు చెప్పండి సలోమోనా చెప్పండి, సౌలు కాదు, హెజ్కేలా గెహాజియా హిజ్కియా. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేసే పాపం నేను చూస్తాను. నేను రాజుని, నువ్వు యాజకుడివి. పీఠానికి నేను యాజకుడు చేయాల్సిన పని యాజకుడు ఎవరు చేయాల్సిన పని. ఆయన యాజకుడిని కూడా పక్కకు నెట్టి తీసుకుని ఏమేస్తాడు, దేవుని పీఠానికి ధూపం వేస్తున్నాడు. దేంతో తెలుసా? భక్తితో కాదు. దేంతో తెలుసా? వినయంతో కాదు. దేంతో తెలుసా? విధేయతతో. గర్వం. నేను రాజుని రా, నేను చెప్పేది నేను చెప్పింది జరగాల అని అన్నాడు. చివరికి ఏం వేశాడు? ధూపం వేశాడు. ఏ రోగం వచ్చింది? కుష్ఠరోగం. అంటే తన గర్వం వల్ల తన జీవితంలో ఏం కొని తెచ్చుకున్నాడు? పతనం కొని తెచ్చుకున్నాడు. ఈ రోజున మన కుటుంబాల్లో గర్వం ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్గా ఈ సంవత్సరం బాగా పంటలు బండి అనుకో, ఎవడు కూడా ఒకరిని లెక్క చేయడు. పంటలు లేవనుకో, అయ్యా కొద్దిగా వడ్డీకి రాదు, కొద్దిగా ఈలే. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నువ్వు ఇచ్చినా ఇస్తా, ఇవ్వకపోయినా ఇదిగో పంట పండటం ఇట్లా పంట పండగ నీ చేతిలో. ఆ పంట పండిద్ది, చెయ్యి కనపడదు, ఈయన కనపడటం. అర్థమైందా? సో పంట పండినప్పుడేమో గర్వంతో ఉండి ఏమి లేనప్పుడు చేతికి చిక్కకుండా ఉండకూడదు. అన్ని వేళల యందు మనం ఒకలాగే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున గర్వం. ఎవరికి గర్వం? మెడ నిండా బంగారం ఉంటే నా కొడుకు ఎదిగొచ్చాడు రా, నా కొడుకు నాకు ఎదురు, వాడు తలకు పెడతాడు. ఏంటి చెప్పండి? నిప్పు పెడతాడు. నిప్పు పెట్టి నాకు వీళ్ళు తల ఎత్తుకోలేరు, తల బతకటమే వేస్ట్ అనుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ సంఘంలో ఎదగకుండా ఉండడానికి కారణం ఏంటిది? గర్వం లేకుండా ఉండాలంటే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయం 4వ వచనం. ఎవరమ్మా చదువుతుంది? చేయి పైకి లేపు. ఓకే, దీవెన చదువమ్మా. ప్రేమ సహనము గలది, ప్రేమ దయగలది, ప్రేమకు అసూయ కానీ డంబము కానీ ఏం లేదట. ప్రేమకేం లేదు. నీలో ప్రేమ ఉంటే గర్వం అనేది. ప్రేమే జగతికి. ఆగండి, నేను చాలాసార్లు పాడాలి ఈ పాట. ప్రేమే జగతికి, ప్రేమే చమగటాలి. ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం, అమర్యాదగా నడువనిది. వచ్చిన ప్రశ్న, మీకు దేవుడు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు చప్పడ కొట్టండి. దేవుడు అంటే నా ప్రేమ. దేవుడు అంటే ప్రేమ ఉంది, కానీ పక్క ఉంటోళ్ళ మీద అమర్యాదగా ఉన్నాం. ఇది నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ? అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చున్నది, అన్నిటికీ తాలునది, స్వప్రయోజనం చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం. గర్వముతో. దేంతో అండి? గర్వముతో. గర్వం ఉన్నవాడు అనుకుంటాడంట, అందరు నా దగ్గరికి రావట్లేదు, వాడు ఎందుకు రావట్లేదు, వాడు రాకపోతే వాడు అంతు
తెస్తా అంటాడు. దేవుడట ఒకరోజు వాడు పదవి నుండి కిందకి దించాడట. దించిన తర్వాత అన్నాడు, ఈరోజు నీ దగ్గరికి ఎవరు ఎందుకు రావట్లేదంటే, పదవి ఎప్పుడు ఒకలాగే మన దగ్గర, డబ్బుడు ఎప్పుడు ఒకలాగే మన దగ్గర కలంతకాలం ఉండేది రెండు. ఒకటి దేవుడు, రెండోది మంచితనం. ఏంటి? ఒకటి దేవుడు. నువ్వు దేవుడిని అంటి పెట్టుకుని ఉంటే దేవుడు నిన్ను అంటి పెట్టుకొని ఉంటాడు. అందుకే జకరియా గ్రంథంలోనే దేవుని బిడ్డలారా వాక్యం చూసినట్టయితే అక్కడ చక్కనైన మాట ఉంటుంది. దేవుని బిడ్డలారా 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. సైన్యములకు అధిపతి అయిన, ఒక నిమిషం ఆగం, వీళ్ళు తీయట్లేదు, జ్యోతి తీయలేదు, మార్తమ్మ తీయలేదు, అమృతమ్మ తీయలేదు, మౌనిక తీసింది, ఇంకో మౌనిక తీసింది, ఏజ్దయ్యమ్మ తీయాలి, సుబ్బులమ్మ, 3వ సుబ్బులమ్మ, పెద్ద సుబ్బులమ్మ తీసావా? తీగాకమ్మ. భారతి తీసావా? రైట్, వెరీ గుడ్. ధనలక్ష్మి తీసావా? వెరీ గుడ్. చదువమ్మా. సైన్యములకు అధిపతి అయిన ప్రభు జకరియాను ప్రజలతో ఇట్లు చెప్పమనెను, ప్రభువుడనైనా నేను నీ పూర్వులకు ఆగ్రహము చెంది తిని, కానీ ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు నా వైపు మరలుడు, నేను మీ వైపు. చూడండి ఎంత చక్కని మాట. మీరు నా వైపు తిరగండి, మేము దేవుడి వైపు తిరగమంటే ఆయన కూడా మీ వైపు తిరుగుతాడా? తిరగడమ్మా. ఆయన రోషం కలిగిన దేవుడు. నీకే రోషం ఉంటే ఆయనకి ఇంకా రోషం ఎక్కువ. ప్రేమించేవాడిని ఇంకా అధికంగా ప్రేమిస్తాడు. విధేయత చూపిన వాడినట్ట 1000 తరాలు దీవిస్తాడట. నువ్వు గనక రెటమతంగా ఉండి ఉన్నామనుకో, అసలు నీ వైపు కన్నెత్తి కూడా చూడ్డాము. అందుకని అంటున్నాడు, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతా. చూడండి జాగ్రత్తగా దేవుని బిడ్డలారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే గర్వాన్ని విడుద్దాం, వినయము విధేయత. అందుకే మా లూకా శుభవార్తకి వెళ్దాం, 1వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ మరియమ్మ గారి స్తోత్ర గీతంలో పలికినటువంటి ప్రవచనం మనం ఒకసారి చూద్దాము దేవుని బిడ్డలారా. 50వ వచనం చదవమ్మా. ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి మీద ఆయన ఏంది బాహుబలమును చూచి ఏం చేస్తాడట? నువ్వు తగ్గింది, తప్పులు చదువుతున్నావు, ఇంట్లో కూర్చొని బైబిల్ చదవట్లేదు, నడవట్ల బైబిల్ నీకు. మరలా చదువది. ఆయన తన బాహుబలమును చూచి అహంకారుల దురాలోచనలను ఏం చేస్తాడట? అహంకారులను పడద్రోసేది నువ్వు కాదు, నేను కాదు, ఒక్కడే. ఎవడైనా దేవుడే. అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించి అధిపతులని ఆసనముల నుండి ప్రైజ్ ది లార్డ్. నాదో ప్రశ్న అండి. నాకు 30 ఏళ్ళు ఉన్నాయి, నాకు ఇంత గర్వం ఉంది, నేను ఎందుకు నాశనం అవట్లా? చెప్పరేంది? నేను ఎందుకు నాశనం అవట్లా? దేవుడు అంటే లెక్కలేదు, ప్రార్థనకి రాను, గుడికి రాను, లెక్కలేని తనం నాకుంది. భార్యను లెక్క చేయను, తల్లిని లెక్క చేయను, స్నేహితులు లెక్క చేయను. నేను ఎందుకు గర్వంతో ఉన్నాను? ఇంకా దేవుడు నన్ను ఎందుకు నాశనం చేయలా? నాశనం చేయట్లేదంటే అది దేవుడి గొప్పతనం. ఏంటి ఆ గొప్పతనం అంటే, ఆయన అవకాశం తర్వాత మరొక అవకాశం ఇస్తున్నాడు. అయితే ఆయన ఎప్పుడు దాకా ఉంటాడు తెలుసా? పండి రాలేదాకా చూస్తూనే ఉంటాడు. ఏ రాలే వరకు. పండు రాలితే ఆయన ఏం చేయలేడు జీవితం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ పండు రాలే వరకు ఆయన చూస్తూ ఉంటాడు. మారురా అంటాడు. మారలేదనుకో, అహంకారుల దురాలోచన విచ్ఛిన్నము గావించి అధిపతులను వారి ఆసనాల నుండి పడద్రోస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇంకొకడు ఉన్నాడు. ఆయన పైనుంచి దోసేస్తే కిందకు వచ్చినాడు. సైలెంట్గా ఉన్నాడా? మన బతుకులు సర్వనాశనం చేస్తున్నాడు. ఎవడాడు? దర్శన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి నిద్రపడింది గట్టి చేపలు కొడతా. నువ్వానే ఉన్నావా? చదువమ్మా. ఆగండి, నువ్వు చదివావుగా, చదువమ్మ. కోటేశ్వరమ్మ చదివావా? చదువు. అంతటా దేవలోకమున
యుద్ధము ప్రారంభమయ్యను. మికాయేలు వాని తోటి దేవదూతలను ఆ, ఆ సర్పముతో ఆ. యుద్ధముకు అనర్చిరి. ఆ. ఆ సర్పము దాని దూతలను ఆ. వారిని ఎదురాడి పోరాడిరి. ఎవరు ఎదిరించింది? దేవదూతలు. పనికి మన దేవదూత ఒకటి ఉంది. ఎవరు? మికాయేలు కాదు, లూసిఫర్ గాడు. హే, నాకు దేవుడికి ఏ తక్కువ లేదు, నేను దేవుడి కంటే గొప్ప. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆరాధన చేసేది ఏంది? ఆయన దగ్గరికి వెళ్ళి దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు అనాల్సిన అవసరం నాకేంటి అన్నాడు. దేవుడు యుద్ధానికి వెళ్ళాల. దేవుడు తన దూతను యుద్ధానికి ఎవరి మీద? లూసిఫర్ మీద. అంటే గర్వముతో ఉన్నవాడి మీద. ఎవరితో ఉన్నవాడి మీద? గర్వంతో ఉన్నవాడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళింది? మికాయేలు వెళ్ళింది. చివరికి ఓడిపోయింది ఎవరు? గర్విష్ఠ ఓడిపోయాడా? దేవుడికి విధేయత చూపిన వాళ్ళు ఓడిపోయారా? గర్విష్ఠ ఓడిపోయాడు. చదవమ్మ మరలాది. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమాయెను. మికాయేలు వాటి తోటి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధములకు అనర్చిరి. ఆ సర్పము దాని దూతలు వారిని ఎదురాడి పోరాడిరి. ఎదిర్చి పోరాడిరి. కానీ ఆ సర్పమును దాని దూతలు ఏమయ్యారట? ఓడిపోయారు. తర్వాత కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోసివేయబడి. ఈడకు వచ్చాడు మన బతుకులు సర్వనాశనం చేస్తున్నాడు. ఎవడు? ఆడు రాకుండా బాగుండేది, ప్రశాంతంగా అంతా పరలోకంలాగా ఉండేది. అంతా మహిమ కలిగిన ఆయన మహిమలో పాలిభాగస్తులమి. అంతా ఆ ఏదోను తోటలో చక్కగా ఇష్టం వచ్చిన పండు తినేవాళ్ళం, ప్రశాంతంగా బతికాలి. ఆడొచ్చాడు మన మధ్య, భార్య భర్తల మధ్య నిప్పి పెట్టేది వాడే, అన్నదమ్ముల మధ్య తగు పెట్టేది వాడే, ధనం మీద ఆశ పుట్టించేది వాడే, గర్వం వచ్చేలా చేసేది. మనం అనుకుంటాం వాడు కంటికి కనపడ్డు ఉంటాడు మనలోనే. అప్పుడప్పుడు నిద్రపోతాడు, ప్రార్థన లేనప్పుడల్లా పైకి లెగుతాడు, ప్రార్థన చేయడం వాడిని తొక్కేయాల. సో ఎక్కడి నుంచి చేసేట? అందుకే ఏసయ్య సాతాను శోధనకు గురి కాకుండా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలా. ఇది చాలా ముఖ్యం. ఏది సాతాను శోధనో తెలియకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలా? మెలకువ. ప్రార్థించేవాడు మాత్రమే ఎలా ఉంటాడు? మెలకు కలిగి ఉంటాడు. ఆడ పనికి మాలను నెట్టేయబడ్డాడు. అసలు ఎన్ని గొడవలండి, ఎంత సమస్యలండి. ప్రైజ్ లార్డ్. ఆ పనికి మాలోడే నిన్న మన అయ్యగారిని నాశనం చేసేసాడు. ఎవరు? పగడాల ప్రవీణ్ పాస్టర్ గారిని. చూడండి. అయితే క్రైస్తవుల మీద దాడి మనకేం కొత్త కాదు. క్రైస్తవుల మీద దాడి అనేది అంత ఏమంటారు కొత్త ఏమి. పౌలు గారిని ఎట్ట చంపారు, స్టెఫాన్ని ఎట్ట చంపారు, పేతురు గారిని ఎట్ట చంపారు, యెషయా ప్రవక్తను అయితే కాళ్ళు కింద పెట్టారు, తల కింద పెట్టారు, పైకి పెట్టి 2 కాళ్ళ మధ్యలో రంపం పెట్టి. క్రైస్తవ్యానికి ఇదేమి కొత్త? దాని బాధ అంతా ఏంటంటే లోతైన విషయాలు చెబుతున్నారు. వీళ్ళు ఇంకా ఎదిగితే ప్రపంచమంతా వ్యాప్తి ఒట్టిదే. ఆల్రెడీ స్ప్రెడ్డింగ్ అవుతుంది. ఎంత స్ప్రెడ్ అవుతుందంటే అంత స్ప్రెడ్ అవుతుంది. ఏంటిది? దేవుని వాడు ఎంత తొక్కి పట్టాలని చూస్తున్నాడో ఎవడాడు? సాతానుగాడు. అంత దేవుని వాక్యం ప్రపంచ నలుమూలల వ్యాప్తి. ఆడు తరం కాదు దీన్ని ఆపటం, వాడి గర్వమే అంతే. ప్రైజ్ ది లార్డ్. ఎవడ గర్వం ఇది? ఆడు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అప్పుడప్పుడు లెగుతూ నీ చెప్పే మాట నేను ఇదేంది, నువ్వైతే ఎవడికి గొప్ప దేశమే లావు, ఆడు లావుగాడు, ఈడు గొప్పగాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కుటుంబంలో, సంఘములో, ఊళ్ళో గొడవలు అయ్యటానికి కారణం ఏమిటి? ఏంటిది? ప్రైజ్ ది లార్డ్. దీనాత్మలను లేవనెత్తి గర్విష్ఠులను పడద్రోస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక చివరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మొదటిది ఏంటిదమ్మా? కుటుంబంలో గొడవలు రావడానికి కారణం ఏంటిది? పాపం. రెండవది క్షమించలేని మనస్తత్వం. మూడవది గర్వం. నాలుగవది విభిన్న విశ్వాసాలు, విభిన్న అభిప్రాయాలు, విభిన్న కోరికలు, విభిన్న ఆలోచనలు, విభిన్న తలంపులు. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి లూకా శుభవార్త 12:49. లూకా శుభవార్త 12:49. లూకా శుభవార్త 12:49. ఎవరు నెక్స్ట్?
నేను భూమి మీద నిప్పు నేను భూమి మీద నిప్పంటించుటకు వచ్చి ఉన్నాను. అది ఇప్పటికే రగులుకొని ఏం చేసిందట? రగులు కొలవలసి దేనికి నిప్పంటించింది తెలుసా? పాపానికి. పాపం ఏమవుతుంది? తగలబడతా ఉంది. సాతానుగాడు ఏం చేస్తాడు? ఆ పాపాన్ని చూడండి, ఒక్క విషయం మీద కూర్చుంటే ఎన్ని అభిప్రాయాలు వస్తాయి? భిన్న ఏకత్వం వస్తుందా? రాదు, రాదు. ఎవరో ఒకరు సర్దుకొని పోవాలని పోతూ ఉంటారే కానీ మంచి మాట ఒక్కడు చెబితే 100 మంది ఆ మంచి మాటకి ఏకీభవిస్తామా? వెనక నుండి ఎవడో ఒకడో ఏం పెడుతూనే ఉంటాడు, పుల్ల పెడతానే ఉంటాడు. కానీ మొదటి క్రైస్తవ సంఘం ఎలా ఉందంటే అపోస్తల కార్యాలు 4:32. అపోస్తల కార్యాలు 4:32. నెక్స్ట్ ఎవరు? సంఖ్య 2 తర్వాత 3, దాన్ని సంఖ్య అంటారు. ఎవరమ్మా? చిక్కనం పార్వత. చదువమ్మా. వినపట్లేదులే. విశ్వసించిన వారందరూ ఏ మనసట? ఒకే మనసుతోను ఒకే హృదయముతోను. ఏమ్మా ఏ హృదయమట? అదే ప్రశ్న. మనమందరం ఆరాధించేది ఏ దేవుణ్ణి చెప్పండి? మనం ఆరాధించేది ఏ దేవుణ్ణి? ఒక దేవుడా? 2 దేవుడు? 3 దేవుళ్ళ? ఆయన పేరేం పేరు? త్రిత్వైక దేవుడు లేదా యేసయ్య. ఎవరి నామాన ప్రార్థన చేస్తావు? ఎవరి నామాన? అవునా? ఓకే. మనం తినేది ఒకే శరీరమా 100 శరీరాలా? ఎవరి శరీరం అది? మనం అందరం ప్రార్థన చేసేది ఒకే గుళ్ళోనా 100 గుళ్ళోనా? ఒకే దేవుడు, ఒకే విశ్వాసం, ఒకే వాక్యం, ఒకే నామాన ప్రార్థన చేయటం. కానీ మనలో ఏం లేదు, ఒకే మనసు లేదు, ఒకే విశ్వాసం లేదు, ఒకే హృదయము. అందుకే విభిన్నమైనటువంటివి. అర్థమైంది నేను చెప్పింది? మనం యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం. నేను ప్రార్థన చేసినదే, మీరు చేసినదే, మీరు చేసినదే. అమృతమ్మ వచ్చాడాడు, నిజం చెప్పు. ప్రైజ్ ద లార్డ్. నిజం చెప్పింది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అలా అదృష్టమో దురదృష్టం నేను చూసినప్పుడు ఆ కళ్ళు మొత్తారు, లేకపోతే వాళ్ళు మూసిండి నేను చూడగానే తెరుతారేమో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటీవల కాలంలో ఒక కాలనేట్ ప్రేయర్కి వెళ్ళాం. ముందు నుంచి 2వ వరుస ఆమె కాళ్ళు ఆరుజాపి మొదటి నుంచి ఒకటే నిద్రపోతుంది. నాకు చివరికి కోపం వచ్చింది. ఏందేమిట నిద్రపోతుంది నాకు అర్థం కాల. చివరికి వాళ్ళ మధ్యలోకి పోయా. ఎందుకమ్మా మెట్ట నిద్రపోతున్నాం అంటే, ఇంటికాడ నిద్రపోలేక ఏడకొత్తే నువ్వు నన్ను నిద్రపోనిట్లేదయ్యా, ఖుషి అప్పుడు నిద్రపోని. ఏమ్మా ఇంటికాడంటే డబుల్ కాటు బెడ్ మీద నా కోడలు నా కొడుకు పడుకుంటాను. అది నాదే. కింద పడుకొని ఒళ్ళంతా నొప్పి. మరి ఈడ కూర్చొని నిద్రపోతాం. ఇది హాయిగా ఉంది. పలకరించేవాడెవడు? దోమలు కూడా కొట్టట్ల. నిన్ను కాదులే అమృత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటున్నానంటే వాడు అట్లాగా వస్తూ ఉంటాడు. ఎవరి రూపంలో? అంతే కదా. యేసయ్య ఒక్కడే ప్రార్థన చేస్తున్నారు, 3 ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అయ్యా కాస్త మేలుకొని ప్రార్థన. గురువారం ఒకరోజేగా, ఆదివారం ఎట్టాగా 10ంటికి లేటుకి వస్తున్నారుగా. వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఈ ఒక్కరోజేగా వచ్చేది. అప్పుడైనా కొద్ది మేలుకొని వాళ్ళండి పొద్దున్న 4ంటికి లేవాలి, 5ంటికి మిరపచేలోకి పోవాలండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి విభిన్న అభిప్రాయాలు. అందుకే వాళ్ళు రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందు ఒకే సంఘంగా ఉన్నారు. రోజున నాదో ప్రశ్న, భార్యాభర్తలు అంటే ఒక దేహమా 2 దేహాలా? చెప్పండి గట్టిగా. ఒకే దేహం 2 దేహాలా? మరి ఒకే దేహమైనప్పుడు ఎందుకు భిన్నాభిప్రాయాలు? దాంట్లో నుంచి వచ్చిందేగా. దేంట్లో నుంచి? ఆ ఎముకలో నుంచి వచ్చారు కదా. నా ఎముకలలో, నా దేహంలో వివాహం అన్నది పవిత్రమైనది. ఇంకొక ఆవిడ అంటుంది, మా ఆవిడకి 2వ ఎముక కూడా ఇరిచాడయ్యా. మా ఆవిడకి వివాహం అన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. దేవుడు 2 ఎముకలు ఇరిచింది ఒకటే. ఒకవేళ వచ్చిందంటే అది పొడిచే ఎముకే కానీ ఇరిచిన ఎముక అయితే కాదు. గుచ్చి గుచ్చి చంపుతారు. ఎప్పుడు? మొదటలో కత్తికి తేనె పూసినట్టు బాగుంటుంది, తీయగా ఉంటుంది. ఉండే కొద్ది షుగర్ పెరిగిద్ది.
షుగర్లో నుంచి వచ్చింది బీపీలో నుంచి వచ్చింది రకరకాల కాళ్ళు మంటలు వస్తాయి. చివరికి తట్టుకోలేక నాకు ఈ బాధ, నేను దీన్ని తట్టుకోలేను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? ఇద్దరు వ్యక్తులమైనా ఒకే మనస్సు ఉండాలి, 5 వ్యక్తులైనా ఒకే మనస్సు ఉండాలి. ఎందుకంటే యేసయ్య ఒక్కడే, భార్యాభర్తలది ఒకటే దేహం, 2 దేహాలు, విశ్వాసం ఒకటే, ప్రార్థన ఒకటే, యేసయ్య ఒక్కడే, వాక్యం ఒకటైనప్పుడు మన విశ్వాసం కూడా ఒకటిగా. భిన్నత్వం ఉన్నప్పుడు తగులు వస్తాయి, ఈగోయిజం వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో గొడవలు రావటానికి ఇంకో కారణం ఏంటంటే, భర్త అంటాడు ఈ సంవత్సరం ఇల్లు కట్టద్దులే, డబ్బులు లేవంటాడు. నువ్వు ఆగు, నేను తెస్తానంటది. నువ్వు ఆగు, నేను తెస్తానంటది. అప్పో సప్పో చేస్తుంది ఎవరు? భార్య. డోక్రా వాడి కాడ, సోమవారం వాడి కాడ, మంగళవారం వాడి కాడ, బుధవారం వాడి కాడ, స్పందన వాడి కాడ, ఇంకా బంధన వాడి కాడ, ఫిన్కేర్, ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, గోదావరి చైతన్య బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, అన్ని దొరికిన బ్యాంకులు అన్నిటి నుంచి తెస్తారు. అబ్బా నాకు లాంటి ఇల్లు మాత్రం సూపర్ అంటారు. అయిపోయిందిగా, ప్రారంభోత్సవం అయిపోయింది. ఏంటిది? ఇల్లు ప్రారంభోత్సవం అయినాక అసలు ఉంటుంది. ఏంటిది? ఆడొచ్చి డబ్బులు ఇవ్వమ్మా అంటే భర్తను అడిగితే, నేను తీసుకోవాలా నీ కాడ? ఎవరు తీసుకుంది? మా ఆవిడ తీసుకుంది. ఆవిడ అడుగో. ఆయనేమో డబ్బులు లేవా ఎందుకులే అంటే ఒక అభిప్రాయం మీద పోలా. నువ్వు తెస్తానంటే నాకేంటి ఇబ్బంది అంటాడు. తెచ్చింది నువ్వేగా, నువ్వే కట్టు. ఈమెం చేసేది ఈ బ్యాంకులో ఆ బ్యాంకులో చివరికి బ్యాంకు చుట్టూరా తిరుగుతారేమంటారు. ఎందుకు ఈ మాట చెబుతున్నా? ఏకత్వం లేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఏకత్వం లేనప్పుడు గొడవలు అవుతాయి. ఏకత్వం లేనప్పుడు అప్పులు అవుతాయి. ఏకత్వం లేనప్పుడు అర్థం కాదు. కాబట్టి కుటుంబంలో గొడవలు రావడానికి ఏముండదు, ఒక ఏకాభిప్రాయం మీద మగవాళ్ళు ఉన్నారనుకో, నువ్వు ఆడదాని, నువ్వు చెబితే నేను, మరి వాళ్ళు వండింది తింటున్నావుగా, వాళ్ళు వండి తింటున్నావుగా. రైసలా ఏం లేకపోయినా ఊరుకోరట. ఉప్పు తక్కువైనా తగువే, కారం తక్కువైనా తగువే. చూసారా ఎంత చక్కగా చెబుతున్నారో? అప్పులు కట్టమంటే మా ఆవిడ కట్టిద్దిలే. దేవుడి స్తోత్రం. రైసలా ఇది సత్యం అండి. ఇది అసత్యము చెప్పుకోవడానికి బాధగా నవ్వుకుంటాం కానీ ఒక్కొక్కరు మీరు పడే బాధలన్నీ ప్రార్థన చేస్తున్న దేవుడు చెబుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే భిన్నత్వంలో ఏకత్వము కలిగి ఉండాలి. అంటే భార్యాభర్తలు వేరు, అంటే విడివిడిగా ఉన్నప్పటికీ కూడా ఆలోచన ఏమై ఉండాలా? ఒకటే ఉండాలి. మొక్కజొన్న వేద్దాం ఒకళ్ళు అంటే, లేదు జొన్న వేద్దామని ఇంకొకళ్ళు అంటారు. లేదు జొన్న వేద్దామంటే, లేదు మామిడికాయలు వేద్దామంటే, లేదు మామిడికాయలు అంటే టమాటాలు వేద్దామంటారు. ఏడ తగ్గువైద్ది. కాబట్టి కుటుంబంలో ఐక్యత రావాలంటే ఏముండాలా? విభిన్న అభిప్రాయాలు ఎవరో ఒకళ్ళ మాట మీద పోవాలి. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి అలాంటి మనసు దేవుడు మనకు దయచేయమని ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున. కుటుంబము ఎందుకు విడిపోతుంది? కారణాలు చెప్పండి. 4. మొదటిది మీరు చెప్పకాకండి, వీళ్ళు చూద్దాం. మొదటిది ఏంటమ్మా? పామా. ఇప్పుడు వెనక్కి వచ్చి తల్లి నిదానంగా వచ్చావులే. మొదటిది పాము. రెండవది మరి గట్టి చెప్పండి అమ్మా. వాణి మాట్లాడుతున్నావా? మొదటిది పాపం, రెండవది క్షమాపణ కాదు, క్షమించలేని మనస్తత్వం. అందుకే సగం సినిమా చూస్తే అర్థం కాదు, మొత్తం చూడాలి. రెండవది. మూడవది ఏంటిది? గర్వం. 4వది విభిన్నమైన అభిప్రాయాలు, విభిన్న ఆలోచనలు. ఇవి ఉంటే మన కుటుంబంలో సఖ్యత అనేది పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందులో ఇచ్చినబడి